సాధారణంగా మన హిందూ సంప్రదాయంలో అనేక పండుగలు సంప్రదాయాలను పాటిస్తాం. అయితే ఈసారి అక్షయ తృతీయను ఏప్రిల్ 30వ తేదీన జరుపుకోబోతున్నాం. అక్షయం అంటే క్షయం లేనిది. అంటే ఆ రోజు ఏ పని చేసినా ఏ కార్యం తలపెట్టినా కూడా విజయవంతమవుతుందని పండితులు అనాదిగా చెప్తుంటారు. చాలా మంది అక్షయ తృతీయ రోజున బంగారం కొనగాలని ఒక సెంటిమెంట్ ను పెట్టుకుంటారు. కనీసం గురువిత్తు గింజ ప్రమాణంలో అయినా బంగారం కొనాలని చాలా మంది నియమాల్ని పాటిస్తారు. కానీ కొంతమంది పండితులు మాత్రం ఇది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారిస్తున్నారు. అసలు అక్షయ తృతీయ రోజున దవసావతారాల్లో ఒకరైన పరశురాముడి జయంతి. అంతేకాకుండా ఈ రోజున తప్పకుండా చేయాల్సిన 5 పనులు, అవి కూడా మన శాస్త్రాల్లో ఉన్న వాటిని ప్రమాణపూర్వకంగా పండితులు చెప్తున్నారు. అక్షయ తృతీయ రోజున ఉదుకుంభదానం చేయాలి. ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఉదుకుంభదానం అంటే నీళ్లతో నింపిన కుండల్ని వేద బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇలా చేస్తే చనిపోయిన మన పూర్వీకులకు ఈ దానం దక్కుతుందని పండితులు చెప్తుంటారు. ఈ తర్వాత పాదరక్షలు, విసనకర్ర, గొడుగు, వస్త్రదానం, తోచిన ఫలాలు ఇవి దానంగా ఇవ్వాలని శాస్త్రాలలో స్పష్టంగా ఉంది. పేదల కోసం చలివేంద్రాలను ఏర్పాటు చేస్తే లేదా ఏర్పాటు చేసిన వాళ్లకు ఏ రకమైన సాయం చేసినా కూడా అది అక్షయ ఫలితాలిస్తుందని పండితులు చెప్తున్నారు. అందుకే అక్షయ తృతీయ రోజున బంగారం కొనకుండా వస్తువులు దానం చేస్తే జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని పండితులు చెప్తున్నారు.